వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. తెలంగాణ బడ్జెట్ 2026-2027 పై నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్ జిల్లాలో ధర్నా చేపట్టింది. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ నిరసన జరిగింది. జిల్లా అధ్యక్షుడు పనగట్ల చక్రపాణి గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీలకు ఏడాదికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. బడ్జెట్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, బీసీ సప్లాన్ పై స్పష్టత లేదని నేతలు విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని టీఆర్పీ నేతలు హెచ్చరించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ బీసీలకు అన్ని విధాలుగా హెల్ప్ చేయాలని, సాయం చేయాలి. బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టి తప్పకుండా దాన్ని అమలు చేయడం చూడాలి. అదేవిధంగా బీసీలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ ఎస్టీ సోలు ఏ విధంగా సప్లాన్ ఉందో బీసీలకు కూడా సప్లాన్ పెట్టి వీళ్ళందరినీ ఎదగడానికి ఆదుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన తిమ్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మన తెలంగాణ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లు బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం, ఈ నెల 20వ తారీఖున మన తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3వ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 3 బడ్జెట్లలో కూడా బీసీలకు ఎంతో అన్యాయం జరుగుతూ వస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము, మన మొదటి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 9,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. 2వ బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి 11,000 కోట్లని మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో కూడా 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఓన్లీ 12,511 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని మేము నిరసిస్తూ ఉన్నాము. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈసీఐఎల్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మా డిమాండ్ ఒకటి, బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సప్లాన్ అంటే చట్టబద్ధమైన బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తాము, 5 సంవత్సరాలకు గాను 1,00,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి నా ప్రభుత్వం ఈరోజు బీసీలను విస్మరిస్తూ ఉంది. 20,000 కోట్లు ఏడిపోతుంది, 9,000 కోట్లు ఏమి ఇస్తున్నారు? సగానికి సగం 50% కూడా మనం కేటాయించకుండా బీసీలను విస్మరిస్తూ ఉంది. కాబట్టి మేము అందరం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. 55,000 కోట్లతోటి మాకు బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా 20,000 కోట్లు ఏదైతే కేటాయిస్తున్నదో గతంలో కేటాయించిన డబ్బులు కూడా మాకు కేటాయించి ఖచ్చితంగా మా 1,00,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేసిన మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్యమ నరశంకర్ అన్న గారికి నమస్కారాలు. ఈరోజు మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక కామారెడ్డి డిక్లరేషన్లో 20,000 కోట్లు మా బీసీలకు కేటాయిస్తామని చెప్పేసి